హాయ్ అందరికీ నమస్కారం. సీనియర్ ఒపీనియన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సో, మనం ఈ వీడియోలో 2 మూవీస్ యొక్క రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డోంట్ వరీ ఇట్స్ స్పాయిలర్ ఫ్రీ కంప్లీట్‌లీ. ఫస్ట్ వచ్చేసి 'ఇరుముడి', సెకండ్ వచ్చేసి 'బెతలెం కుటుంబ యూనిట్'. సో, ఈ 2 మూవీస్ చూడడం జరిగింది. ఇప్పుడు మన తమన్ భయ్య డ్రమ్స్ కొట్టేసాక డ్రమ్స్ పరిస్థితి ఎలా ఉంటది? నా సిట్యుయేషన్ అలా ఉంది. కానీ వీడియో చేయాలి. ఎందుకంటే మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. ఓకే. ఫస్ట్ నేను 'ఇరుముడి' మూవీ గురించి చెప్తా. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ టీఎఫ్ఐలో రీసెంట్‌లీ వచ్చిన వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ 2026 ఎలా అయితే చాలామంది కమ్‌బ్యాక్ ఇయర్‌లా మారిందో, రవితేజ అన్నకు కూడా ప్రాపర్ కమ్‌బ్యాక్. హ్యాట్స్ ఆఫ్ టు జీవి ప్రకాష్. మొన్నే 'విశ్వనాథన్ సన్స్‌లో' కొద్దిగా డల్‌గా ఇచ్చాడనుకున్నా. కానీ ఈ సినిమాలో మాత్రం ప్యూర్ మ్యాజిక్. దెన్ వచ్చేసి డైరెక్టర్ 'కెప్టెన్ ఆఫ్ ద షిప్' శివ నిర్వాణ. క్రేజీ ఆయన డైరెక్షన్ అవ్వండి, రైటింగ్ అవనివ్వండి, సినిమా రైటింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ అద్భుతం అంటే అద్భుతం. నెక్స్ట్ లెవెల్. ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు ఎడిటింగ్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాస్విక, సాయి కుమార్, తర్వాత బేబీ నక్షత్ర, వీళ్ళందరూ చాలా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను నేను మూవీ గురించి, ఎందుకంటే కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడినా అది స్పాయిలర్ అయిపోవచ్చు. అందుకని చెప్పి నేను జెన్యూన్గా ఏం చెప్తానంటే, సినిమాకి వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, డౌటే లేదు అందులో. కానీ బయటికి వచ్చడం మాత్రం నేనైతే ఏడుస్తూ వచ్చా బయటికి. చాలా 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 ఎమోషనల్, చాలా డీప్ ఎమోషన్స్కి గురయ్యాను. ఓవరాల్ మూవీ మాత్రం ఎక్సలెంట్. సో, సెకండ్ మూవీ కోసం వచ్చేసరికి సినిమా మలయాళం మూవీ 'బెతలెం కుటుంబ యూనిట్'. యాక్టర్ నివిన్ పాలి అండ్ హీరోయిన్ మమితా బైజు. నాకు మలయాళం సినిమా అసలు నాకు పరిచయం అయింది నివిన్ పాలితో. 'ప్రేమం' మూవీ నాకు చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ మూవీ అది. అండ్ నివిన్ పాలి కూడా నాకు చాలా ఇష్టం. సో 10 ఇయర్స్ బ్యాక్ విషయం. నేను మలయాళం మూవీస్ ఫస్ట్ చూడడం స్టార్ట్ చేసింది 'ప్రేమంతో'. చాలామందికి 'బెంగుళూరు డేస్‌తో', కానీ నాకు మాత్రం 'ప్రేమంతో'. అక్కడి నుంచి నేను మలయాళం మూవీస్‌ని కాన్స్టెంట్‌గా ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం నేను నివిన్ పాలిని బిగ్ స్క్రీన్ మీద చూడడం అనమాట. సో, ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. చాలా హాయిగా ఉంటుంది సినిమా చూసినంత సేపు. ఎక్కడ హెవీగా అనిపించదు ఎక్కడ కూడా. సినిమా చూసినంత సేపు మీకు ఎక్కడ అరే ఇది బాలేదు అనిపించదు మీకు ఎక్కడ. చాలా బాగుంటుంది సినిమా. అసలు నేను మలయాళంలో చూసాను, అయినా సరే నవ్వుకున్నాను. సో, చాలా ఎంజాయ్ చేసిన మూవీ. అండ్ ఈ సినిమాలో స్పెషల్గా చెప్పాల్సింది, లీడ్ కాస్ట్ కాకుండా సంగీత్ ప్రతాప్, రోషన్ షనవాస్ అండ్ శ్యామ్ మోహన్, వీళ్ళు ముగ్గురు కూడా కామెడీ చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ అవనివ్వండి, సెకండ్ హాఫ్ అవని, కామెడీ అయితే విపరీతంగా పండింది. మ్యూజిక్ చాలా బాగుంది, చాలా సూతింగ్గా ఉంది. యాక్చువల్లీ మ్యూజిక్ చాలా బాగుంది, ఎమోషనల్గా కూడా చాలా చాలా బాగుంది. మామి వచ్చేసి ఒక ఎల్డర్ పర్సన్ని ఫాలో అవ్వడం ఒక అబ్సల్యూట్ సినిమా అయిపోయినట్టుంది. ఎందుకంటే మొన్న 'విశ్వనాథన్ సన్స్‌లో' కూడా అదే జరుగుద్ది, ఈ సినిమాలో కూడా అదే జరిగింది. అంటే ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుద్ది ఆబ్వియస్లీ. సో ఓవరాల్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ గుడ్ మూవీ యాక్చువల్లీ. అండ్ డెఫినెట్లీ రికమెండెడ్. మీరు వీడియోలో ఇంతవరకు వచ్చుంటే ఖచ్చితంగా మీరు నన్ను బాగా ఇష్టపడేవారు, లేదంటే ఛానల్ నచ్చిన వాళ్ళు, లేదంటే ఫస్ట్ టైం కూడా అయ్యి ఉండొచ్చు, ఫస్ట్ టైం చూసి నచ్చుండొచ్చు, లేదంటే నన్ను కన్న మా తల్లిదండ్రులు. ఇంతవరకు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సినిమా చూస్తే మీకు సినిమా ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అదనమాట ఈ వీక్. అండ్ నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ కలుద్దాం మోస్ట్ ప్రాబబ్లీ, ఐఎమ్ నాట్ షూర్. అండ్ అప్పటిదాకా మీరు అందరూ జాగ్రత్త, టేక్ కేర్, వాటర్ బాగా తాగండి, హెల్దీగా ఉండండి, హెల్దీ ఫుడ్ తినండి. మనం మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్, బాయ్.